హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. ఇదే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి మేమైతే మూవీస్ అన్నీ షూటింగ్ జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాము. అదేనండి, రామోజీ ఫిలిం సిటీకి అయితే వచ్చేసాము. ఇక లెఫ్ట్ సైడ్ కనిపించేవన్నీ కూడా టికెట్ కౌంటర్సే, అలాగే రైట్ సైడ్ కూడా టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. అండ్ టికెట్ కౌంటర్స్ పైనే ఒక బోర్డు అయితే డిస్ప్లే చేస్తున్నారు. అడల్ట్స్కి టికెట్ ప్రైస్ ఎంత, చిల్డ్రన్కి టికెట్ ప్రైస్ ఎంత అని అయితే డిస్ప్లే చేస్తున్నారు. ఇంకా మేమైతే టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. మేమైతే ఇక్కడికి ఎర్లీగానే అంటే 8:30 ఆ టైంకే వచ్చేసాము. అందుకే క్యూ అయితే పెద్దగా లేదు. సో మాకు టికెట్స్ తీసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టలేదు, త్వరగానే అయిపోయింది. మేమైతే టికెట్స్ తీసేసుకున్నాము. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 1593 GSTతో కలిపి, అండ్ చిల్డ్రన్కి అయితే 1360 GSTతో కలిపి. ఈ ప్యాకేజ్లో ఫుడ్ ఏమీ ఇంక్లూడ్ అయ్యి ఉండదు, మనమే కొనుక్కోవాలి. అండ్ మనల్ని ఫిలిం సిటీ మొత్తం చూపించడానికి బస్సెస్లో తిప్పుతారు. ఆ బస్ కూడా నాన్ ఏసీ. ఓన్లీ ఈ ప్యాకేజ్లో జస్ట్ మనల్ని బస్సెస్లో తిప్పడానికి మాత్రమే. ఫుడ్ అది ఏం కావాలన్నా మనమే కొనుక్కోవాలి. ఇక్కడ ఇంకో ప్యాకేజ్ కూడా ఉంటుంది, అదే ప్రీమియం ప్యాకేజ్. ప్రీమియంలో అయితే మనల్ని ఏసీ బస్సెస్లో తిప్పుతారు అండ్ ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అది కూడా అన్లిమిటెడ్ అనమాట. ఈ ప్రీమియం ప్యాకేజ్ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 3008 రూపీస్ అండ్ చిల్డ్రన్కి అయితే 2770 రూపీస్ GSTతో కలిపి. ఇక్కడ ఒక స్టిక్కర్ ఇస్తారు, అది మన హ్యాండ్కి వేసుకుని లోపలికైతే వెళ్ళాలి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్స్ అవన్నీ చెక్ చేసి మనల్ని బస్సెస్ ఎక్కడానికి అయితే పంపిస్తారు. ప్రీమియం ప్యాకేజ్ అయితే కాస్ట్ ఎక్కువే, బట్ ఏసీ బస్సెస్ అండ్ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది కదా, సో మీకు ఏ ప్యాకేజ్ కావాలంటే ఆ ప్యాకేజ్ తీసుకోవచ్చు. చక్కగా ఏసీ బస్సులో కూర్చుని టూర్ ఎంజాయ్ చేస్తాం అనుకునే వాళ్ళు ప్రీమియం ప్యాకేజ్ తీసుకోండి. లేదు మేము ఓపెన్ వ్యూనే ఎంజాయ్ చేస్తాం అనుకునే వాళ్ళు అయితే కంపల్సరీ నార్మల్ ప్యాకేజ్ తీసుకోవాలి. మేమైతే ప్రీమియం ప్యాకేజ్ తీసుకోలేదు, ఎందుకంటే బస్సులో విండోస్ అన్ని క్లోజ్లో ఉంటాయి కదా, సో బయట వ్యూ అంతగా కనిపించదు. అందుకే నార్మల్లే తీసుకున్నాము. ఇందులో అయితే బస్సెస్కి విండోస్ అన్నీ ఫుల్ ఓపెన్లో ఉంటాయి. బయట వ్యూ అంతా బాగా చూడొచ్చు కదా, అండ్ అలాగే వీడియో తీసుకోవడానికి కూడా బాగుంటుంది కదా, సో అందుకే మేమైతే నార్మల్ ప్యాకేజే తీసుకున్నాము. ఇంకా మేమైతే బస్సెస్ ఎక్కేసాము. ఈ బస్ని చూసారా, విండోస్ అన్నీ ఓపెన్లో ఉన్నాయి. ఇలా చూస్తే వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది. అదే ఏసీ బస్సెస్లో నుంచి చూస్తే అంతగా కనిపించదు. అండ్ టికెట్ కౌంటర్ దగ్గరే ఈ ఫిలిం సిటీ అయితే ఉండదు. ఇక్కడ బస్సెస్ ఎక్కితే అవి మనల్ని తీసుకువెళ్తాయి. అండ్ ఫిలిం సిటీ లోపలికి వెళ్ళడానికి మనం ఒక 4 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వెళ్ళాలి. మనం ఫిలిం సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనం చూడవలసిన లొకేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇంక ఈ ఫిలిం సిటీ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 or 9:30కి స్టార్ట్ అవుతుంది అండ్ ఈవినింగ్ 5 or 5:30కి అయిపోతుంది. ఖచ్చితంగా ఫుల్ డే అయితే పడుతుంది ఈ టూర్ తిరగడానికి. మీరు మార్నింగ్ ఎంత త్వరగా వస్తే అంత బెటర్, ఎందుకంటే మళ్ళీ ఈ టూర్ అంతా తిరిగి అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి అస్సలు టైం సరిపోదు. అంత పెద్దది ఉంటుంది మరి రామోజీ ఫిలిం సిటీ. తిరిగి తిరిగి కాళ్ళు కూడా నొప్పులు వచ్చేస్తాయి. చాలా ఓపికగా తిరగాలి ఈ ఫిలిం సిటీ అంతా. ఇక్కడే గార్డెన్లో జులై మూవీలోని ఓ మధు సాంగ్ అయితే షూట్ చేశారు. అండ్ ఈ లొకేషన్లో మన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన సుస్వాగతం మూవీలోని ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి సాంగ్ అయితే షూట్ చేశారు. ఫైనల్లీ బస్సెస్ అయితే మనల్ని యురేకా పాయింట్ దగ్గర దింపేస్తాయి. దిగ్గానే ఇక్కడ మాకైతే ఈ హార్స్ రైడ్ కనిపించింది. ఇదైతే ఫ్రీనే, ఎన్నిసార్లైనా ఎక్కచ్చు, టికెట్ ఏం తీసుకోనవసరం లేదు. సో ఇదైతే మేము ట్రై చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుల్ రైడ్ కనిపించింది, సో ఇది కూడా ట్రై చేద్దామని అయితే వెళ్ళాము. అండ్ దీనికైతే టికెట్ తీసుకోవాలి. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్.
జనాలందరూ ఇంత ఫాస్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతున్నారా అనుకుంటున్నారా? ఇక్కడైతే వచ్చిన వారందరికీ వెల్కమ్ చెప్పడానికి వెల్కమ్ షో అయితే వేస్తారు. ఆ వెల్కమ్ షోని చూడడానికే ఇక్కడ జనాలందరూ పరుగున వెళ్ళిపోతున్నారు. అండ్ ఆ షో అయిపోగానే ఈ షో అయితే వేస్తారు. ఈ షో కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం గన్ ఫ్యాక్టరీ స్ట్రీట్ అయితే చూస్తాము. స్టంట్ షో కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు, లేకపోతే లేదు. మేమైతే కొద్దిసేపు చూసి బయటికి వెళ్ళిపోయాము. ఇందాక మనల్ని బస్సెస్ ఎక్కడైతే డ్రాప్ చేశాయో అక్కడికి వెళ్ళి నించుంటే బస్సెస్ వస్తాయి నెక్స్ట్ లొకేషన్కి తీసుకువెళ్ళడానికి. అండ్ ఆ బస్సెస్లో మనతో పాటు గైడ్స్ కూడా వస్తారు. ఈ రామోజీ ఫిలిం సిటీలో ఎక్కడెక్కడ ఏ మూవీ షూటింగ్స్ జరిగాయో మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్ అయితే వస్తారు. ఇక్కడ ఈ గార్డెన్ని చూసారా? ఈ గార్డెన్ అయితే బయట నుండి ముఘల్ గార్డెన్గా, లోపల నుంచి మైసూర్ బృందావన్ గార్డెన్గా యూజ్ చేసుకుంటారంట. అండ్ ఈ గార్డెన్లోనే ద డర్టీ పిక్చర్ మూవీలోని ఊలాలా ఊలాలా సాంగ్ అయితే షూట్ చేశారంట. మనతో వచ్చిన గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ జూలై మూవీలోని ఓ మధు సాంగ్లో ఒక 2-3 షార్ట్స్ కూడా ఈ గార్డెన్లోనే షూట్ చేశారంట. గార్డెన్ని చూసారా? ఈ గార్డెన్ని అంబ్రెల్లా గార్డెన్ అని పిలుస్తారంట. స్టార్టింగ్లో పార్కింగ్ గురించి చెప్పడం మర్చిపోయానండి. మీరు బైక్ కానీ కార్ మీద కానీ వస్తే బైక్ అయితే 20 రూపీస్, అలాగే కార్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ రామోజీ ఫిలిం సిటీ అంతా చూసేసరికి నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. అండ్ ఈ ఫిలిం సిటీ టూర్ మొత్తం వీడియో తీసేసరికి ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. మావి ఎన్ని మొబైల్స్ ఉన్నాయో వాటన్నింటిలో కూడా వీడియోస్ తీసేసాను. తర్వాత అవన్నీ కలెక్ట్ చేసుకుని ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చేసరికి చాలా కష్టమైంది. అయినా పర్లేదు, ఎలాగైనా మీకు ఈ రామోజీ ఫిలిం సిటీ చూపించాలని అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ దూరంగా ఒక మహల్ కనిపిస్తుంది కదా, దానినే హవా మహల్ అంటారు. ఆ హవా మహల్ దగ్గరికి కూడా మనల్ని తీసుకుని వెళ్తారు ఈ రామోజీ ఫిలిం సిటీ టూర్లో. అది కూడా మీకు చూపిస్తాను. लोकेशन सेटिंग। सो हम लोग अभी जा रहे हैं मगधीरा मूवी, सभी देखा राइट? आगे पीछे रास्ते में थोड़ा देखे मगधीरा राम टर्न, वही बाइक रेसिंग सीन इसी रास्ते में शूटिंग किया था. The Magadira Ram Turn bike racing scene was only on the road only. Then we just moved down. And so right now we're heading towards the North Indian location setting. So हम लोग अभी जा रहे हैं. ఇప్పుడైతే మనం నార్త్ సిటీ అండ్ సౌత్ సిటీకి ఎంటర్ అవుతున్నాము. సో ఇదే నార్త్ సిటీ లొకేషన్. ఇక్కడైతే 500+ మూవీస్ ఈ లొకేషన్లోనే షూటింగ్ అయితే చేశారు. తెలుగు మూవీస్ అయితే గబ్బర్ సింగ్, లెజెండ్, బాలు, భగవంత్ కేసరి, ఇంకా ఇలా చాలా మూవీస్ అయితే షూట్ చేశారు. ఓన్లీ తెలుగు మూవీసే కాదు, హిందీ మూవీస్ కూడా ఇక్కడ చాలానే షూటింగ్స్ జరిగాయి. ఇక్కడ వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే గురుద్వారా. ఇదంతా నార్త్ సిటీ లొకేషన్ అన్నమాట. फतेहपुर सिकरी का बुलंद दरवाजा
इतना बुलंद है कि आप लोग पूछो मत, 2-3 आदमी जाकर धक्का मार दिया ना, बुलंद दरवाजा पूरे नीचे भी आ जाएगा। सो प्यार का निशानी क्या है पता है सबको? सिंबल ऑफ लव। अगर आप सही वही व्हाइट कलर स्ट्रक्चर, यस एग्जैक्टली, ये ताजमहल। इसको ना ग्रीन पेंट कलर किया ना, मस्जिद बदल जाएगा। पेंटेड व्हाइट ताजमहल, पेंटेड ग्रीन, दिस विल टर्न इनटू मस्जिद। और आपके थोड़े लेफ्ट साइड स्ट्रेट देखिए, उधर अरावली से स्ट्रेट गेटवे ऑफ इंडिया मुंबई देख सकते हैं आप लोग। सो रामोजी फिल्म से पॉसिबल रहता है अब जो अगरा तो मुंबई ना 2 ही मिनट में एक्सप्लोर कर सके पूरा। यू कैन एक्सप्लोर इन 2 minutes, टॉकिंग ओनली 2 minutes। और इसी नॉर्थ लोकेशन के अंदर RRR मूवी, बर्ला, विश्वासम, लिंगा, महात्मा, इतना यस पूरा मूवी इस लोकेशन में शूटिंग किया था। वेबसाइट इसी एरिया को कहते हैं नॉर्थ इंडियन शॉपिंग कॉम्प्लेक्स। दिस एरिया इज नोन एज नॉर्थ इंडियन शॉपिंग कॉम्प्लेक्स। शूटिंग के समय ना ये सिर्फ मार्केट के साथ बना के यहीं पे शूटिंग करेगा। ये मार्केट रहता है ना एक साल कंटिन्यूस 365 डेज लॉकडाउन चलता ही रहेगा ये मार्केट। जब डायरेक्टर आएगा साथ में उसका मार्केट का लॉकडाउन भी खोलेगा। और आगे थोड़ा लेफ्ट साइड अलापन से आप लोग देख सकते टिपिकल बंगाली हाउस सेटिंग। दबंग 2 मूवी देखा है, वही फाइटिंग सीन एंड श्याम सिंह रॉय मूवी, यू कैन सी दिस लोकेशन। और आगे थोड़ा लेफ्ट साइड स्ट्रेट देखिए, राइट तरफ में सीढ़ियां देखिए, इधर आप लोग 3 घर देख रहे ना। ఇక్కడ 3 బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్స్లో కూడా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి. ఫస్ట్ బిల్డింగ్లో మన ప్రభాస్ యాక్ట్ చేసిన రెబల్ మూవీ అయితే షూట్ చేశారు. సెకండ్ బిల్డింగ్లో దిల్వాలే మూవీ షూట్ చేశారు. అండ్ థర్డ్ బిల్డింగ్లో మన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన అత్తారింటికి దారేది మూవీ అయితే షూట్ చేశారు. ఈ ప్లేస్ని చూసారా, గబ్బర్ సింగ్ మూవీలో మార్కెట్ సీన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడే షూట్ చేశారు. అండ్ ఈ ప్లేస్ని బాంబ్ బ్లాస్టింగ్ సీన్స్గా ఏమైనా ఫైటింగ్ సీన్స్ ఉంటే కూడా ఇక్కడే షూట్ చేస్తారంట. ఈ నార్త్ సిటీ అండ్ సౌత్ సిటీ లొకేషన్ చూసేసిన తర్వాత మనల్ని అయితే లండన్ థీమ్కి తీసుకువెళ్తారు. సో ఇదైతే సేమ్ ఫారెన్లో ఉన్నట్టే ఉంటుంది. ఫారెన్లో బిల్డింగ్స్ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడైతే మనం లండన్ స్ట్రీట్ సెట్కి వచ్చాము. దీనినే లండన్ ప్రిన్సెస్ స్ట్రీట్ అని కూడా పిలుస్తారు. ఈ సెట్లోని ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క డిజైన్తో అయితే ఉంటుంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నిజంగా ఈ సెట్ అయితే చాలా బాగుంటుంది. ఫారెన్ సెట్ని చూడడానికి స్పెషల్గా టికెట్ ఏం అవసరం లేదు. రామోజీ ఫిలిం సిటీ చూడడానికి టికెట్ తీసుకుంటాం కదా, ఆ ప్యాకేజ్లోనే ఈ ఫారెన్ సెట్ని కూడా చూపిస్తారు. మొత్తానికి మేమైతే పాస్పోర్ట్ అండ్ వీసా లేకుండా ఫారెన్ సిటీ చూడడానికి అయితే వచ్చేసాము. జోక్ బాగుంది కదా. సెట్లో చూసారా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో, అన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్సే. సేమ్ ఫారెన్లో ఎలా అయితే ఉంటాయో ఈ సెట్లో కూడా బిల్డింగ్స్ అన్నీ అలానే ఉన్నాయి. నాకైతే సేమ్ ఫారెన్లో ఉన్నట్టే అనిపించింది. చాలా బాగుంది లండన్ థీమ్ అయితే.
లొకేషన్ ఆల్రెడీ మనం చూసే ఉంటాము. లైక్ ఫారెన్లో ఉన్నట్టు చూపించడానికి ఈ లొకేషన్ని యూస్ చేసుకుంటారు. అండ్ అలాగే ఫారెన్ సీన్స్ అన్నీ కూడా ఇక్కడే షూట్ చేస్తారు మ్యాక్సిమం. మూవీస్ తీయడానికి ఫారెన్ వరకు వెళ్ళడం అంటే చాలా కష్టం కదా. సో అందుకే మ్యాక్సిమం ఫారెన్ సీన్స్ అన్నీ కూడా ఈ సెట్లోనే షూట్ చేస్తారు. ఇలా ఎంతమందికి శంకర్ దాదా MBBS మూవీలో కాలేజ్ సీన్స్ గుర్తున్నాయి? ఆ సీన్స్ అన్నీ కూడా ఈ బిల్డింగ్లోనే షూట్ చేశారు. ఈ బిల్డింగ్ని అయితే మల్టీపర్పస్గా యూస్ చేసుకుంటారు. లైక్ గవర్నమెంట్ హాస్పిటల్గా, మెడికల్ కాలేజ్గా ఇలా కొన్ని రకాలుగా అయితే యూస్ చేస్తారు. ఈ బిల్డింగ్ని 2-in-1 బిల్డింగ్లా కూడా యూస్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ బిల్డింగ్ అండ్ బ్యాక్ సైడ్ ఎయిర్పోర్ట్లా యూస్ చేస్తారు. మూవీలో జరిగే ఎయిర్పోర్ట్ సీన్స్ అన్నీ కూడా చాలా వరకు ఎయిర్పోర్ట్ సెట్లోనే షూట్ చేస్తారు. రీసెంట్గా వచ్చిన ప్రభాస్ సలార్ మూవీలో కూడా ఎయిర్పోర్ట్ సీన్స్ అన్నీ ఇక్కడే షూట్ చేశారు. మేమైతే ఈ ఎయిర్పోర్ట్ని చూడడం మిస్ అయిపోయాము. యాక్చువల్లీ మాకు తెలియలేదు ఇది ఎయిర్పోర్ట్ అని. మాకు ఎవరు చెప్పను కూడా చెప్పలేదు. సో మీలో ఎవరైనా రామోజీ ఫిలిం సిటీకి వెళ్తే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ని చూడండి. లోపల ఫ్లైట్ అయితే నిజంగా రియల్ ఫ్లైట్లా ఉంటుంది. చూసారు కదా, ఫారెన్ సెట్ అయితే ఇలా ఉంటుంది. మీకు ఈ ఫారెన్ సెట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ లండన్ సిటీ సెట్ని చూసిన తర్వాత బస్సెస్ ఎక్కితే మనల్ని అయితే సెంట్రల్ జైల్కి తీసుకుని వెళ్తారు. సో ఈ సెంట్రల్ జైల్ని మనకైతే బస్సెస్లోంచే చూపిస్తారు. చూసారు కదా, ఇదే సెంట్రల్ జైల్. ఈ వీడియోలో అయితే రామోజీ ఫిలిం సిటీలోని కొన్ని ప్లేసెస్ మాత్రమే చూపిస్తున్నాను. ఫుల్ టూర్ చేయడానికి వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది. సో అందుకే ఈ వీడియోలో కొన్ని ప్లేసెస్ మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మిగతా ప్లేసెస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను. ఆ వీడియోలో భాగవతం సెట్, జాపనీస్ గార్డెన్, రైల్వే స్టేషన్, హవా మహల్, బటర్ఫ్లై పార్క్, బర్డ్స్ పార్క్ ఇలా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఆ ప్లేసెస్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.